హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సునీత లడ్డు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? చికెన్ ఫ్రై అండి. అందరికి వచ్చు, కానీ కొద్దిగా డిఫరెంట్గా చేద్దామని చూపిస్తున్నాను. తీన్ పావు, హాఫ్ కేజీ మీద ఒక పావు ఎక్స్ట్రా అండి. తీన్ పావు చికెన్ క్లీన్ చేసుకొని మొత్తం కడిగి పెట్టానండి ఒక ప్లేట్లో. కారము ఒక 4 to 5 స్పూన్స్ పడింది. పసుపు చిటికెడు వేసుకున్నాను, కొద్దిగా వేసుకున్నా పర్లేదు. సాల్ట్ ఏమో ఒక 1 to 2 స్పూన్స్ పడింది. మొత్తం నీట్ కలిపి పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఒక 1 hour పెట్టానండి. తర్వాత కడాయిలో ఒక 4 to 5 స్పూన్స్ వేసుకున్నాను ఆయిల్. ఫ్రై కదా కొద్దిగా పడుతుంది. ఉల్లిపాయలు 3 ఆనియన్స్ కట్ చేసుకున్నానండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేపుకున్నాను. దగ్గరికి వేగనిచ్చామండి. అది కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఇక అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాము. ఆనియన్స్ బాగా వేగినాయి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని ఆ పచ్చి వాసన పోయిందాక ఇది ఇచ్చేసాము. ఇప్పుడు కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ని తీసి అందులో వేసామండి. అది ఫిల్టర్ ఏం లేదండి, లైటింగ్కి ఆ కలర్ అట్లా కనిపిస్తుంది. బాగా తిప్పుకోవాలండి. ఇది సిమ్లో పెట్టుకొని చేసుకుంటే 1 to 1.5 hour పడుతుంది. సిమ్లో పెట్టుకొని తిప్పుతూ ఉంటే. పచ్చిమిరపకాయలు ఒక 5-6 వేసానండి. ముందే వేయలేదు, ఆనియన్తో పాటు వేయలేదు. ఇది చికెన్ వేసుకున్నాక వేసుకున్నాను. కరివేపాకు కూడా కడిగి వేసుకున్నాను. కొద్దిగా ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సిమ్లో పెట్టుకోకుండా నేను దగ్గరే ఉండి తిప్పుతూ ఉన్నానండి. ఒక 1/2 hourలో అయిపోయింది. ఇది మూత పెట్టుకోవడం, తీయటం, తిప్పుతూ ఉన్నాను. గరం మసాలా వేసుకున్నానండి. చెక్క, లవంగా, యాలుక్కాయ, సాజీరా ఇవి 4 మిక్స్ వేసుకున్నాను. ఆల్రెడీ ఉప్పు, కారం అన్నీ వేసుకున్నాం కదా అందులోనే. మిరియాల పౌడర్ వేసుకున్నానండి. ఇప్పుడు ఫస్ట్ టైం ఏమో చూపించింది గరం మసాలా, ఇప్పుడు సెకండ్ టైం బ్లూ బాక్స్లో చూపించింది మిరియాల పొడి. చివర్లో కొద్దిగా కొత్తిమీర అంతా కడిగి శుభ్రంగా కట్ చేసుకొని వేసుకున్నానండి. చాలా బాగుంది కదా, స్పైసీగా. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. కొత్తగా ఎవరైనా నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. నేను దగ్గరే ఉండి తిప్పుతూ ఉన్నానండి. 1/2 hourలో అయిపోతుంది. అలా దగ్గరే ఉండి హైలో పెట్టి చేస్తూ ఉంటే అడుగంటకుండా చేసుకోవాలి. ఇదిగో నవ్ ఇట్స్ రెడీ టు సర్వ్ అండి. స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి అన్నంతో చికెన్ ఫ్రై కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చినట్టయితే